వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏ నది తీరాన ఉంది? ఆప్షన్స్ వచ్చి తపతి, నర్మదా, సబర్మతి, మహి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి నర్మదా నది తీరాన ఉంది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎత్తు ఎంత? ఆప్షన్ చూడండి. 152 మీటర్స్, 172 మీటర్స్, 182 మీటర్స్, 192 మీటర్స్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 182 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. స్టాచ్యూ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్ చూడండి. బివి దోషి, రామ్ వంజీ సుతార్, సతీష్ గుజరాల్, రఘునాథ్ మహాపాత్ర. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి రామ్ వంజీ సుతార్, బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 2004, 2005, 2006, 2009. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2005. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త పేరులోని విబి గ్రామ్జీలో జీ దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్ గాంధీ, గ్యారంటీ, గ్రామీణ, గవర్నమెంట్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి గ్రామీణ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి బెంగాల్ ప్రభుత్వం కర్మశ్రీ పథకాన్ని ఎవరి నిధులతో నిర్వహిస్తుంది? ఆప్షన్స్ వచ్చి పూర్తిగా కేంద్ర నిధులు, ప్రపంచ బ్యాంక్ నిధులు, పూర్తిగా రాష్ట్ర సొంత నిధులు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధులు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి పూర్తిగా రాష్ట్ర సొంత నిధులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి పశ్చిమ బెంగాల్లోని కర్మశ్రీ పథకం కింద అర్హులకు ఏడాదికి ఎన్ని రోజులు పని దినాలను కల్పిస్తారు? ఆప్షన్స్ వచ్చి 50 రోజులు, 75 రోజులు, 100 రోజులు, 150 రోజులు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 75 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ గ్రామీణ ఉపాధి పథకానికి గాంధీజీ పేరును పెట్టనున్నారు? ఆప్షన్స్ వచ్చి ఉపాధిశ్రీ, కర్మశ్రీ, బంగారీ ఉపాధి, గ్రామీణ జ్యోతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి కర్మశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్. తైవాన్ను ప్రధాన చైనా భూభాగం నుంచి వేరు చేసే జలసంధి ఏది? ఆప్షన్స్ వచ్చి మలక్కా జలసంధి, పాక్ జలసంధి, తైవాన్ జలసంధి, హార్ముజ్ జలసంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి తైవాన్ జలసంధి. తైవాన్ పాత పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఫార్మోసా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో మెరిట్ వ్యవస్థకు కాపలాదారు అని దేనిని పిలుస్తారు? ఆప్షన్స్ వచ్చి ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి, కాగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి యూపీఎస్సి తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ఆప్షన్స్ వచ్చి పార్లమెంటుకు, కేంద్ర హోంమంత్రికి, రాష్ట్రపతికి, నీతి ఆయోగ్కు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి రాష్ట్రపతికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.